పెద్దలకి అలాగే వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయిన సందర్భంగా ఈ రోజు అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్. మాకు ఈ రోజు ఒక పండగ లాగా, అలాగే రాష్ట్ర ప్రజలు కూడా పండగలాగే వర్క్ చేసుకుంటున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారికి మాత్రం వెన్నుపోటు అది మాత్రం గుర్తొచ్చింది. అసలు వెన్నుపోటు నేను చెప్తా వినండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఊరు వాడ తిరిగి అందరికి ముద్దులు పెట్టి, అడిగిన వాళ్ళకి అడగనోళ్ళకి అందరికి ముద్దులు పెట్టి, రోడ్లంపడి తిరిగి అందరికి దండాలు పెట్టి అధికారంలోకి రాగానే మహిళలకు ఇచ్చిన హామీ ఏదంటే మద్యపాన నిషేధం. అసలు రాగానే మీకు ఎందుకు, అసలు మద్యపానమే లేకుండా చేస్తా అని చెప్పి వచ్చి అదే మద్యం అమ్ముకొని స్కామ్లు వేలాది కోట్లు దోచుకొని అధికారులను అడ్డం పెట్టుకొని చేసిన విధానాన్ని వెన్నుపోటు అంటారు. ఎంతమంది ఆడవాళ్ళ మాంగళ్యాలు తెంపేశారో అది మీకే తెలియాలి. ఎంతమంది కిడ్నీలు పోయినాయో, కాలేయాలు పోయినాయో, ఎంతమంది అవస్థలు పాలయ్యాలో, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని జీవితాలను పోగొట్టుకొని రోడ్డును పడిన అవస్థలు ప్రజలు చూశారు. కాబట్టి అదే ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. ప్రజలు మీరు ఇబ్బంది పెట్టే ప్రభుత్వం, వెన్నుపోటు పొడిచే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. కాబట్టి గద్దె దించి కూటమి ప్రభుత్వానికి వెల్కమ్ చెప్పారు ఈరోజు. అలాగే ఆయన రాగానే ఏందో పోలవరం, అసలు వాళ్ళు ఎలా అంటే నేను ఇక్కడే రాజధానిలో ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటాను, ఆ రాజధాని ఎక్కడికి పోదు, అమరావతి నేను ఏదో తాడేపల్లిలో ప్యాలెస్ కట్టాను, నేను ఇక్కడే ఉంటా అని చెప్పిన అదే పెద్ద మనిషి రాగానే అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులు అంటూ 3 ముక్కలు డ్రామా ఆడి వెన్నుపోటు పొడిచాడు. అది వెన్నుపోటు. ఒక ఇటుక పేర్చకపోయినా ఉన్న ప్రజావేదికను కూర్చేసి ప్రజా డబ్బును దుర్వినియోగం చేసి ఒక్క ఇటుక కూడా వేయలేదు ఆయన. రాజధాని ఇక్కడే ఉంటుంది, రాజధాని నిర్మాణం చేస్తాము, మేము పూర్తి చేస్తాము, ఎట్టి పరిధిలో రాష్ట్రానికి రాజధాని ఇస్తాము అని హామీ ఇచ్చి ప్రజలకి చెప్పి నమ్మించి నమ్మబొలికి రాగానే ఒక పెద్ద గుణపంతో వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెసిడెంట్. ఆయన వచ్చి ఇక్కడ తాడేపల్లిలో కట్టుకున్నా నేను ఇళ్ళని నిజంగా నమ్మబలిగారు. ఆయన జనాలు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, చంద్రబాబు గారు మధ్యలో ఆపేసిన రాజధాని కంప్లీట్ చేస్తారని. కానీ అమరావతి రైతులు చేసిన పోరాటం, అమరావతి రైతుల్ని ఎంతగా క్షోభ పెట్టారు, వాళ్ళ మహిళలను అయితే అసలు ఏ స్థాయిలో హెరాస్ చేశారు వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని. అంటే ఒక రాష్ట్ర ప్రజలు చూశారు. అమరావతి ప్రజలకి ఈ రోజు ఈ దుస్థితి పట్టింది, రేపు మనకు కూడా పడుతుంది కదా అని రాయలసీమలో రియాక్ట్ అయ్యారు, ఉత్తరాంధ్రలో రియాక్ట్ అయ్యారు. సో అందుకనే ఇంత అఖండ మెజారిటీ తోటి ఎప్పుడు చరిత్రలో కనీ విని ఎరగని పర్సంటేజ్ ఇచ్చి ప్రజలు ఈరోజు గద్దె మీద కూర్చోబెట్టారు. ప్రజలు మమ్మల్ని నమ్మి కూర్చోబెట్టిన ప్రజల నమ్మకానికి జగన్మోహన్ రెడ్డి గద్దె ఎక్కంగానే భవన నిర్మాణ, ఇందాక రవికిరణ్ గారు ప్రస్తావించారు ఈ విషయాన్ని, భవన నిర్మాణ కార్మికులకి కొత్త ఇసుక పాలసీ చేస్తామని చెప్పి నెలల పాటు పనులు లేకుండా ఆకలితో 30 మంది చనిపోయేలా చేశారు ఆయన. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా దాదాపు 51 లక్షల కుటుంబాలకు ఆయన పని కల్పించారు. 10,069 కోట్లు ఉపాధి హామీ పథకానికి ఖర్చు పెట్టారు. 13,500 పశువులకి నీటి తోట్లు కట్టించారు. 21,000 గోకులాలు కట్టించారు. ఈ కాకుండా ఇప్పటికీ రైతులు పంటలను కాపాడుకోలేక ఏనుగుల బారిన పడి పంట నష్టపోయి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో పక్కనున్న కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి కుంకి ఏనుగులు తీసుకొచ్చారు. ఇంతవరకు అది దాదాపు 10-15 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నారు దానికోసం. ఎవరి వల్ల శివపార్వతి గారు ఓకే, ఈ విషయాలన్నీ ఓకే, బట్ ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో పవన్ కళ్యాణ్ కొన్ని నిర్ణయాల పట్ల పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు అన్న ఒక టాక్ కూడా వినిపిస్తోంది. అంటే ప్రభుత్వం ఏది చెప్తే అది దానికి తల ఊపేస్తున్నారు, ప్రజల్లో కాస్త చులకనవుతున్నారేమో అన్న మాట కూడా వినిపిస్తోంది. అది ఎంతవరకు వాస్తవం? అంతా పూర్తి అవాస్తవం అండి. పవన్ కళ్యాణ్ గారు మౌనంగా అంటే ఇప్పుడు గొడవ చేయాల్సిన అవసరం లేదు కదా. కూటమి ప్రభుత్వం సవ్యంగా పనిచేసేటప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్ చేయాలా? అంటే సరిగా పని చేస్తే కూడా క్వశ్చన్ చేయాలా? సరిగా పని చేయకపోతే క్వశ్చన్ చేయాలండి. అక్కడ గవర్నమెంట్ తీసుకున్న పాలసీ విధి విధానము అది ఎలా ప్రజలకు చేరువవుతుంది దాని మీద ఒక అవగాహన ఉండి అధికారులతో కలెక్టర్లతో ఒక అవగాహన ఉన్నాయన ఊరికే మీరు చేయలేదు వాళ్ళ టైం ఇవ్వకుండా, అధికారులు టైం ఇవ్వకుండానే క్వశ్చన్ చేయమంటారా? దానికి మనం చేయకపోతే
ప్రభుత్వం అధికారులు కానీ స్పందించకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. స్పందిస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ అంటూ వచ్చింది కొత్తగా, P4 అంటూ కొత్త కొత్త విధానాలు వస్తున్నాయి. ఆగిపోయిన రాజధాని పునర్నిర్మాణం అయింది. దాదాపు 50,000 కోట్ల ప్రాజెక్టులు శంకుస్థాపన జరిగాయి. నిన్నగాక మొన్న NH అంటే డోలీ మోతలు లేని ఆ ప్రాంతాలను కూడా లేకుండా చేసాం. డోలీ మోతలు లేకుండా చేసాం. ఇప్పుడు వచ్చిన 1 year లోనే ఇంత ప్రోగ్రెస్ కనిపిస్తుంటే ప్రజలు అంతా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడతారు ప్రజలు? ఎందుకు బాధపడతారు ప్రజలు? ప్రజలకు పని లేకుండా చేసిన మీ బాధ భరించలేక మిమ్మల్ని పంపించారు. ప్రజలకు పని ఇస్తున్నాం, ప్రజలకి ఇప్పుడు ప్రజల కోసం రోడ్లు వేస్తున్నాం, ప్రజల కోసం ఇది పెంచాం, పెన్షన్ పెంచారు. మీలాగా 250 సంవత్సరాలు 250 పెంచలా, ఒకేసారి 4,000 ఇచ్చారు. 2-3 నెలలు కూడా కలిపి ఒకేసారి 7,000 రాగానే ఇచ్చారు. అలాగే మిగతా పథకాలు కూడా ఈ సంక్షేమం మీరు నొక్కే ఏదేది పని చేయని బటన్లు కాదు ఇక్కడ నొక్కేది. ఇప్పుడు తల్లికి వందనం కోసం ఆల్రెడీ ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఆ పేరెంట్స్ వెళ్ళడం, మండల ఆఫీసులో తమ్ములేయడం కూడా జరిగిపోయింది. జూన్ నెలలో వాళ్ళకి క్రెడిట్ అవుతాయి అమౌంట్స్. అయిన ప్రాసెస్ జరుగుతుంది. అలాగే రైతు భరోసా, అదే అన్నదాత సుఖీభవ, ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా మొత్తం రైతులది ఎంత డేటా తీసుకుంటున్నారు, ఎంక్వైరీ జరుగుతుంది, అన్ని తమ్ తీసుకుంటున్నారు. గతంలో ఎందుకంటే కొంతమంది గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏంటంటే వాలంటీర్లు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు పథకాలు. ఇప్పుడు అలా కాకుండా ఆ సిస్టమ్ తీసేశారు. ఎందుకంటే న్యాయంగా ఎవరికి జెన్యున్గా ఎవరికి చెందాలో వాళ్ళ కోసం అన్వేషణ చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి పెట్టేసింది. కాబట్టి ఇది అందరికీ చెందాలి కాబట్టి కొంత వర్క్ చేస్తున్నారు. టైం పట్టిద్ది. మీరు అప్పులు చేసి ఏమి చేయకుండా కనీసం రోడ్లు కూడా గుంతలు కూడా కొండిపోయిన మీరు పోలవరం 22 కడతాం, 20 కడతాం, 23 కడతాం, లాస్ట్లో చేతులు ఎత్తేసిపోయిన మీరు, అమరావతిని అడ్డంగా అధ్వానం చేసిన మీరు, ఇంత అధ్వానం చేసిపోతే దాన్ని ఒక గాడిలో పెట్టడానికి ఏ గవర్నమెంట్కైనా మినిమంలో మినిమం 1 year పడుతుంది. అలాంటిది 1 year లో ఒకవైపు ఆగిపోయిన ప్రాజెక్ట్ని రన్ చేసుకుంటూ పెట్టుబడులు తీసుకొచ్చుకుంటూ పైన జాతీయ ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఎంత అసలు కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఎంత ఆంధ్రప్రదేశ్కి ఎంత అండగా నిలబడ్డారు. మొన్న 50,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్స్ అన్ని మనకి దగ్గరుండి శంకుస్థాపన చేసి ఆయన పరిశీలిస్తున్నారు. ప్రతి క్షణం దాన్ని పర్యవేక్షిస్తున్నారు. అంత కేర్ తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇక్కడ ముగ్గురు కలిసి పని చేస్తున్నారు, ఒక్కళ్ళు పని చేయడం కాదు. మీరు ఏ పని చేయకుండా నిద్రపోతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోతే ముగ్గురు కలిసి అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. అది ప్రజలకు అర్థమవుతుంది. పనులు అవుతున్నాయి. కొనుగోలుకి డబ్బులు వస్తున్నాయా లేదా రైతులను అడగండి వెళ్ళి. మీరు నవ్వినంత మాత్రానో లేకపోతే ఇక్కడ కూర్చొని మీరు ఏదో సత్యమేవ చేయదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ నోటి నుంచి సత్యం అనే మాట అనగానే నాకు మామూలు కామెడీ అనిపించలే. జబర్దస్త్ మించిపోయారు వీళ్ళు. అంటే వెంకటేశ్వర రెడ్డి గారు ఏంటంటే డిబేట్ కి ముందు ప్రతిసారి చెప్పే మాట అన్నమాట. అసత్యం మీద నడిచి, అబద్ధాలతో నడిచి, అధర్మంతో నడిచే పార్టీ మీది. దాని మీరు సత్యం గురించి మాట్లాడదండి. ఎంత కామెడీ ఉందండి, అంత కామెడీ ఉంది. గొడ్డల పోట్లు మీకు తెలిసినంత బాగా ఈ పోట్లు ఎవరికి తెలీదు. అందులో మీరు PhDలు మాస్టర్ డిగ్రీలు చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరు బీట్ చేయలేరు. నోబడీ కెన్ బీట్ యూ. మీరు అసలు ఎక్కడికొచ్చి ప్యానల్లో మాట్లాడుతుంటే ఫీజులు పోతున్నాయి, మాకు చెవుల్లోంచి బ్లడ్ వస్తుంది. రైట్ అహ్మద్ గారు, వంచన మోసం ఏడాది